కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం గురించి ఏ విధమైనటువంటి అవాక్కు చెందేటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయో గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితోనే తయారు చేయబడిందని ల్యాబ్ రిపోర్ట్లతో సహా, అంటే ఆ నేతిలో ఏ విధమైనటువంటి అంటే జంతువుకు సంబంధించినటువంటి ఫ్యాట్స్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివన్నీ వాడారని చెప్పి ఇలాంటి ఒక కల్తీ నెయ్యితోటి స్వామివారికి లడ్డూ ప్రసాదాలు చేశారని, ఎవరైతే ఇవి చేశారో వారందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గత 2-3 రోజుల నుంచి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తూ ఉన్నాం అందరం. అసలు కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దేవుడైనటువంటి తిరుమలేశుడితోటి ఈ విధమైనటువంటి ఆటలు ఆడడానికి వీళ్ళకి అసలు మనసు ఎలా ఒప్పింది? స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు నెయ్యి. ఎందుకంటే ఆయన ఏ విధమైనటువంటి ఆయనకు సంబంధించినటువంటి కైంకర్యాలైనా నైవేద్యాలైనా ఇంకేవైనా సరే అన్నిట్లో కూడా శ్రేష్టమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి నెయ్యిని మాత్రమే వాడాల్సినటువంటి ఒక కండిషన్ ఉంది. అలాంటిది ఇవాల్టి రోజున కనుక మనం చూస్తే గత ప్రభుత్వం, గత పాలక వర్గం ఏదైతే స్వామివారికి వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ నెయ్యిని వాడారు అనేటువంటిది విదితమైపోయింది, రిపోర్ట్లతో సహా బహిర్గతమైంది. అయినా సరే నిస్సిగ్గుగా నిర్లజ్జగా బయటకు వచ్చి మేమేం చేయలేదు, అసలు అక్కడ తప్పేం జరగలేదు, ఏమీ జరగలేదు, అసలు ఉత్తిగానే మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ఇవాల్టి మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. దేన్ని కట్టుకథ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ కోట్లాది మంది భక్తుల మనోభావాలకి భంగం వాటిల్లినటువంటి పరిస్థితిని కూడా కట్టుకథ అంటున్నాడా? లడ్డూలో కల్తీ జరగలేదా? కల్తీ నెయ్యిని వాడలేదా? ఆ రిపోర్ట్స్ కట్టుకదా? లేకపోతే నీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి పాలక మండలి సభ్యులు అందరూ కలిసి ఎవరైతే కొన్ని దశాబ్దాల నుంచి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యిని సప్లై చేస్తున్నారో ఆ సప్లయర్ని తీసి పక్కన పెట్టేసి మీరు కమిషన్ల కోసం కక్కుర్తిపడో, లేకపోతే మరి స్వామివారి ప్రాశస్తాన్ని తగ్గించాలనో, లేకపోతే అపచారం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతోటో దేని మీదనో దేని గురించో మీరు ఆ రోజున ఆ సప్లయర్ని చేంజ్ చేసేసి ఏమాత్రం ప్రామాణికాలు పాటించినటువంటి ఒక సప్లయర్ని తీసుకొచ్చారు. డబ్బుల గురించా మీరేం చెప్తున్నారు? ఈ టెండర్లో వచ్చిందని చెప్తున్నారు. అసలు ఆ టెండర్ బేసే కాస్ట్ బేస్డ్ టెండర్, అది క్వాలిటీ బేస్డ్ టెండర్ కాదు. స్వామివారి లడ్డూ ప్రసాదానికి పేటెంట్స్ ఉన్నాయి. సో క్వాలిటీ హ్యాస్ టు బి మెయింటైన్డ్. క్వాలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి ఒక పదార్థాల మీద కూడా మీరు కాస్ట్ బేస్డ్ టెండర్స్ ఎట్లా తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ దానికి వాళ్ళు నిస్సిగ్గుగా బయటకు వచ్చి కట్టుకథలని చెప్తావా? బుద్ధుండక్కర్లా కొంచెమైనా? కనీసం నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొట్టమొదటి పద ఉచ్చారణ చేయాల్సింది యావత్ మందికి ఎవరైతే స్వామివారి భక్తులు ఉన్నారో వారందరికీ నా క్షమాపణలు, నా ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను అనేటువంటి మాట ఎందుకు చెప్పలేకపోయావు? చెప్పాలి కదా, మాట్లాడలేవు. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడైనా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడైనా ఉంటాడో చెప్పండి? 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని సూపర్ స్వామి. అసలు టీటీడీ అయ్యప్ప మాల ఏంటి నీకు అసలు తెలుసా? బుర్రుందా నీకు అసలు? సూపర్ స్వామ అంటే నీకు అసలు ప్రతిదీ కూడా నవ్వులాట, ఇష్టారీతిన మాట్లాడేయటమేనా? ఎవరయ్యా అంతకన్నా గొప్ప వ్యక్తి దొరుకుతాడా అని అంటున్నావు? నాస్తికుడు వైవి సుబ్బారెడ్డి తెలీదా నీకు? భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్పాడు? ఏముందయ్యా, నా వయసు 60 ఏళ్ళు, అసలు నా చిన్నప్పుడు ఎప్పుడు నేను అసలు అక్కడ ఏమీ చూడలేదు అని మాట్లాడిన వ్యక్తి కాదా? నల్ల రాయి మాత్రమే అని మాట్లాడిన వ్యక్తి కాదా భూమన కరుణాకర్ రెడ్డి? వీళ్ళకన్నా రెప్యూటెడ్ మనుషులట. ఈక్వల్లీ రెప్యూటబుల్, సరే ఏదో కింద మీద పడ్డాం ఇంగ్లీష్ మాట్లాడదామని, రెప్యూటెడ్ మ్యాన్ అట. ఎస్, దే బోత్ ఆర్ ఈక్వల్లీ రెప్యూటెడ్ ఇన్ బ్రింగింగ్ డౌన్ ది రెప్యుటేషన్ ఆఫ్ తిరుమల, ఇన్ ట్రయింగ్ టు బ్రింగ్ డౌన్ ది రెప్యుటేషన్ ఆఫ్ తిరుమల. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకనంటే ఈ ఇద్దరూ కలిసే, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసే శ్రీవారి భూములు, శ్రీవారికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మాలి అని ఆలోచన చేసింది వీళ్ళిద్దరే, సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి. అలానే
ఇవాళ రోజున తిరుమల బస్సు ఏదైతే ఉంటుందో, కింద నుంచి పైకి వెళ్ళేటువంటి బస్సు ఏదైతే ఉంటుందో, బస్ టికెట్ మీద క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచనాలు ముద్రించడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో జరిగినవే. ఏ రోజున వాళ్ళు దానికి సంబంధించినటువంటి మాట్లాడలేదు. టీటీడీ వెబ్సైట్లో నాకు తెలిసి 1-2 సార్లు క్రీస్తు బొమ్మలు కూడా పెట్టింది వాళ్ళే. సుబ్బారెడ్డి మనందరికీ గుర్తుండే స్వామివారి సేవలకి సంబంధించినటువంటి టికెట్ల విషయంలో, వాటి ధరల విషయంలో లిటరల్గా వేలం పాటలు పాడించినటువంటి దాఖలాలు కూడా మనం ఆ రోజున చూసాం. దర్శన టికెట్స్ అసలు ఆన్లైన్లో ఉంచకపోయేవారు. శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి దర్శన టికెట్స్లలో భయంకరమైనటువంటి కుంభకోణం చేసింది ఇదే ఈక్వల్లీ రెప్యూటెడ్ భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి. ఇదే ఈక్వల్లీ రెప్యూటెడ్ వీళ్ళిద్దరూ చేసిన పని అదే. బ్రేక్ దర్శనాల విషయంలో కావచ్చు, నేను ఇందాక చెప్పినట్టుగా టీటీడీ భూముల విషయంలో కావచ్చు, ఇవన్నీ చేసింది వీళ్ళిద్దరే, ఈక్వల్లీ రెప్యూటెడ్ వీళ్ళిద్దరే. అలానే ఇక్కడ ఇంకా కొంతమంది పేర్లు కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకనంటే ఇవాళ ఇంత పెద్ద అంశం జరుగుతున్నా సరే ఎక్కడా కూడా మేము ఉన్నామని చెప్పకుండా, కనీసం వచ్చి మాట్లాడకుండా ఎవరైతే ఉన్నారో రోజా, ఏమ్మా రోజా, నేను స్వామివారికి పరమ భక్తురాల్ని, నన్ను మించినటువంటి భక్తులు ఎవరూ లేరు, ఖచ్చితంగా స్వామివారిని నేను రెగ్యులర్ ఇంటర్వెల్స్ వచ్చి సేవ చేసుకుంటాను అని నువ్వు వచ్చిన ప్రతిసారి కొన్ని 100 మందిని ఎంటేసుకొని వచ్చి దర్శనాలు అని చెప్పేదానివి కదా. మరి ఇవాళ స్వామివారి విషయంలో ఇంత పెద్ద అపచారం జరిగితే నీ నోరెందుకు పెగలట్లేదు? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నువ్వు? పెద్దిరెడ్డి కావచ్చు, అప్పటి ఎండోమెంట్ మినిస్టర్ ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు, కనీసం నోరు పెగలట్లేదు వాళ్ళెవరికి. ఇవన్నీ ఒక పక్కన పెడితే నాకున్నటువంటి ఇంకొక డౌట్ ఏంటి అని అంటే, అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రబుద్ధుడు మాజీ ముఖ్యమంత్రి దీని గురించి ఏం మాట్లాడాడు అనేటువంటిది నా ప్రశ్న. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ ల్యాబ్ రిపోర్ట్ నీ దగ్గర కూడా ఉందేమో, లేకపోతే తెప్పించుకో. ఎందుకంటే నీ దగ్గర ఫోన్ లేదు కదా, ఎవరు వాట్సాప్లు చేయలేరు కదా, నీకు తెప్పించుకో. ఈ రిపోర్ట్లో ఏముంది? ఇట్ ఈస్ నాట్ సబ్ స్టాండర్డ్, ఇట్ ఈస్ అడల్ట్రేటెడ్. కల్తీ నెయ్యి సరఫరా చేశారు మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. దాంతోటే లడ్డూ తయారీ మీరు చేశారా లేదా అప్పుడు అనే దాని మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో ఏ రోజున కూడా టెస్టింగ్లు జరగలేదు. థర్డ్ పార్టీకి మీరు టెస్టింగ్ చేయించనే లేదు. మీరే అన్నారు 18 సార్లు మేము రిజెక్ట్ చేశాము స్టాక్ అని. మరి 18 సార్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎందుకు ఆ స్టాక్ని మీరు, ఆ పర్టిక్యులర్ ట్రేడర్ నుంచి వచ్చేటువంటి స్టాక్ని ఎందుకు మీరు టెస్టింగ్కి బయటకు పంపించలేకపోయారు? ఎందుకు చేయించలేకపోయారు? ఏం ఆపింది మిమ్మల్ని? ఎందుకు కమిషన్లకు కక్కుర్తిపడ్డారు ఆ రోజున? ఇవాళ చూడండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఆన్సర్ ఉందా? ఏంటిది? 116.09 అసలు ఉండాల్సింది ఎంత? 97 నుంచి 102 వరకు. దీని అర్థం ఏంటి? ఇందులో ఏమున్నట్టు? లార్డ్ అంటే పిగ్ ఫ్యాట్. అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి? అలానే ఓవరాల్గా ఏదైతే ఉందో 95 నుంచి 104 మధ్యలో ఉండాల్సినటువంటి, అంటే ఆ రేంజ్ మధ్యలో ఉంటేనే ఆ నెయ్యి నాణ్యమైనది, ఏ విధమైనటువంటి కల్తీ లేనిది అని అర్థం. ఎంతుంది? 20.32. ఏం మాట్లాడతావు? నిన్న ఈ వాల్యూస్ గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఏవైతే ఈ సబ్స్టెన్సెస్ అందులో ఉన్నాయి, ట్రేసెస్ ఉన్నాయి అని చెప్పి నిన్న చెప్పారో దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోయావు నువ్వు? ఏం ఆపింది నిన్ను? మళ్ళీ బయటకు వచ్చి ఏమంటారు మీ పార్టీ నాయకులు? ఎంక్వైరీ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. నిన్న బొత్స పెట్టాడు ప్రెస్ మీట్, ఎంక్వైరీ చేసుకోండి. నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. మీ పార్టీ వాళ్ళేమో టీవీ డిబేట్లలో ఇంకెక్కడో కూర్చొని ఎంక్వైరీలు చేసేసుకోండి, సిబిఐ వేసేయండి, ఇంకోటి వేసేయండి అని వాళ్ళు బయట ఈ మాట చెప్తారా? నువ్వు అంటావు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేసుకోండి అని. కానీ వైవి సుబ్బారెడ్డి ఆ సమయంలో టీటీడీ బోర్డు చైర్పర్సన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి మాత్రం కోర్టుకు వెళ్తాడు. ఏ విధమైనటువంటి ఎంక్వైరీలు చెయ్యొద్దు, జరుగుతున్నటువంటి ఎంక్వైరీని హాల్ట్ చేయండి, ఆపేయండి అని కోర్టుకు వెళ్తాడా? ఏం తమాషాలు ఆడుతున్నారా? బయటికి వచ్చేమో ప్రజల ముందరేమో ఈ కలరింగ్ ఇస్తారా? మీరు ఎంక్వైరీ చేసేసుకోండి అని ఒక్కొక్కడు ప్రెస్ మీట్లు పెడతాడా? కోర్టుకు మాత్రం అయ్య బాబాయ్ మా మీద ఎంక్వైరీలు చేయకండి అని చెప్తారా? అంటే ఏంటి అర్థం? తప్పు చేశారు కదా, తప్పు చేశాము, మేము పట్టుబడతాము అనే భయంతో ఇవాళ రోజున ఎంక్వైరీ వద్దన్నాడు కదా వైవి సుబ్బారెడ్డి.
మా మీద ఎంక్వైరీలు చెయ్యొద్దని ఎందుకు వెళ్ళాడు మరి కోర్టుకు? లేకపోతే అయినా ఒక్క విషయం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. స్వామివారితో పెట్టుకున్నారు. స్వామివారితో పెట్టుకున్నటువంటి ఎవ్వరూ కూడా వారు చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించకుండా పోలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు లేకుండా పోతారు. గుర్తుపెట్టుకోండి మీరు.